ఆ విధంగా లోబి తన భార్యను, డుబ్కీని, దైవాన్ని మోసగించాడు. ఆ పొలాన్ని శివాలయం పూజారి అధీనంలో ఉంచారు. కొన్నాళ్లకు గొప్ప తుఫాను సంభవించింది. వాన కుంభవృష్టిగా కురిసింది. ఇంటిపై పిడుగుపడి లోబి, అతని భార్య మరణించారు. డుబ్కీ కాలగతి చెందింది. తరువాత జన్మలోని ఆ లోబి మధురా పట్టణంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలోని వీరభద్రప్పగా పుట్టాడు. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించింది. ఆమెకు గౌరీ అని పేరు పెట్టారు. డుబ్కీ చెన్నబసప్ప పేరుతో మందిర గౌరవం ఇంటిలో మగ శిశువుగా జన్మించాడు. ఆ పూజారి నా బాబా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చేవాడు. నాతో కబుర్లు చెబుతూ చిలుము పీల్చేవాడు. అతని కుమార్తె గౌరి కూడా నా భక్తురాలు. ఆమె యుక్త వయసుకు వచ్చింది. ఆమె తండ్రి వరుడి కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ విషయం నాకు వదిలేయమనియు, నేనే తగిన వరుణ్ణి వెతుకుతాననియు నేను అతనికి చెప్పాను. కొన్నాళ్లకు వీరభద్రప్ప అనే ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారింటికి వచ్చాడు. పూజారి నా సూచన మేరకు గౌరిని అతనికిచ్చి పెళ్లి చేశాడు. వీరభద్రప్ప కూడా నా భక్తుడయ్యాడు. ఈ పెళ్లి జరగటానికి నేనే కారణమనియు భావించి వీరభద్రప్ప నన్ను గౌరవించేవాడు. అయితే గత జన్మలో వాడు లోబి అయినందున ఆ ప్రభావంతోని ఈ జన్మలోనూ వాడు ధనం కోసం తాపత్రయం పడేవాడు. నా వద్దకు వచ్చి తనకు ఎక్కువ ధనం కలిగేలా చేయమనియు బ్రతిమాలేవాడు. ఇట్లుండగా గౌరీ అదృష్టం కొద్దీ పొలానికి ధర పెరిగింది. ఆ పొలాన్ని 1,00,000 రూపాయలకు అమ్మారు. ఆమె ఆభరణముల విలువకు 100 రెట్లు వచ్చింది. అందులోని సగం నగదుగా ఇచ్చి మిగతాది 25 వాయిదాల్లో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయల చొప్పున ఇవ్వటానికి నిశ్చయించారు. అయితే ధనం కోసము తగవులు మొదలయ్యాయి. నా సలహా కోరారు. ఆ ఆస్తి శివుడిది కాబట్టి పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరికి వచ్చాయి. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దనియూ చెప్పాను. దాంతో ఆమె భర్త వీరభద్రప్ప నాపై కోపగించాడు. గౌరీ ఆస్తిని నేను కాజేయటానికి యత్నిస్తున్నాననియూ నింద వేశాడు. తన భర్త మాటలు లెక్క పెట్టవద్దనియూ, తనను కూతురులా ఎప్పటికీ చూసుకోవాలనియూ నన్ను కోరింది. ఆనాటి రాత్రి మళ్ళీ ఆమెకు కలలో శివుడు కనిపించి, ధనమంతా నీదే, ఎవ్వరికినీ ఏమీ ఇవ్వవద్దు. చెన్నబసప్ప సలహాతోని ఆలయ మరమ్మతులకు కొంత ఖర్చు చెయ్యి. ఇంకా సహాయం కావాలంటే మసీదులో ఉండే బాబాను అడుగు అని చెప్పాడు. గౌరీ నాకిదంతా చెప్పింది. నేను తగిన సలహా ఇచ్చాను. అసలు తీసుకుని వడ్డీలోని సగం మాత్రం చెన్నబసప్పకి ఇవ్వమనియు, ఇందులోని వీరభద్రప్పకు జోక్యం లేదనియు నేను గౌరికి చెప్పాను. అదే సమయంలో వీరభద్రప్ప, చెన్నబసప్ప తగులాడుకుంటూ నా వద్దకు వచ్చారు. వారిని సమాధానపరిచాను. గౌరికి కలలో శివుడు చెప్పిన సంగతులు చెప్పాను. అది విని వీరభద్రప్ప కోపించి చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరుకుతాననియూ బెదిరించాడు. పిరికివాడైన చెన్నబసప్ప నా పాదాలను ఆశ్రయించాడు. నేను కాపాడతాననియూ అతనికి ధైర్యం చెప్పాను. కొంతకాలానికి వీరభద్రప్ప చనిపోయి పాముగా, చెన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా పుట్టారు. చెన్నబసప్ప బెకబెకలాడటం విని నేను చేసిన వాగ్దానాన్ని గుర్తుకు తెచ్చుకుని ఇక్కడకు వచ్చి వాడిని రక్షించాను. భగవంతుడు ఆపద సమయంలో పిలిస్తే పరిగెత్తుకొని భక్తుల వద్దకు వెళతాడు. భగవంతుడు నన్నిక్కడకు పంపి చెన్నబసప్పను రక్షింపచేశాడు. ఇదంతయును భగవంతుని లీల అని బాబా ఆ బాటసారికి పాము కప్పల వృత్తాంతాన్ని వివరించారు. ఈ కథ వల్ల మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే, ఎవరు చేసిన దానిని వారే అనుభవించాలి. ఇతరులతో గల సంబంధములన్నింటినీ బాధను కూడా అనుభవించాలి. వాటి నుంచి తప్పించుకునే మార్గం లేదు. ఒకరితో ఇంకొకరికి శత్రుత్వం ఉంటే దాని నుంచి విముక్తి పొందాలి. ఎవరికైనా ఏమైనా బాకీ ఉంటే దానిని తీర్చివేయాలి. రుణశేషం కానీ శత్రుత్వ శేషం కానీ ఉంటే దానికి తగిన బాధపడక తప్పదు. ధనంపై పేరాస గల వారిని అది హీనస్థితికి చేరుస్తుంది. చివరకు నాశనం చేసి వదిలిపెడుతుంది.
అలాగే భగవంతుడు బలహీనుల పక్షపాతి. వారిని తండ్రిలా కాపాడుతాడు. వారి కోసం అవసరమైతే తన ప్రాణాలనైనా ఒగ్గుతాడు. శ్రీ సాయినాథాయ నమః. ద్వారకామాయి తల్లి. శ్రీ సాయి త్రికరణ శుద్ధిగా ఈ 3 అక్షరములను స్మరిస్తే చాలు. షిరిడీ సాయినాథుడు పరుగున వచ్చి మన యోగక్షేమాలు కాస్తాడు, అభీష్టాలను నెరవేరుస్తాడు. సాయినాథుడు అంటేనే అభయాల కొండ, భక్తులకు కొండంత అండ. బాబా మన వెనకున్నారనే విశ్వాసం బతుక్కి భరోసాను, నిశ్చింతను ఇస్తుంది. మానవాళి శ్రేయస్సు కోసం ఆవిర్భవించిన అద్భుత అవతార పురుషుడు శ్రీ సాయినాథుడు. షిరిడీలోని ఆయన నడయాడిన 60 ఏళ్ల జీవితకాలంలోని భక్తులకు నిరంతరం అభయప్రదానమైన శ్రేయస్కరమైన వాగ్దానాలు ఇస్తూనే ఉన్నారు. మహాసమాధి చెందిన అనంతరం కూడా ఆ కార్యాన్ని నెరవేరుస్తున్నారు. భక్తులకు 1000 ఏనుగుల బలాన్నిచ్చే బాబా పలుకులు నిరంతరం పఠనీయం. వివిధ సందర్భముల్లోని భక్తులకు, భక్త జనావళికి బాబా తల్లిగా, తండ్రిగా చేసినటువంటి వాగ్దానాలివే. ఇది ద్వారకామాయి మన బిడ్డలను ప్రమాదాలు, ఆందోళనల నుంచి కాపాడుతుంది. ఈ మసీదు ప్రాంగణం చాలా దయార్థమైనది. తనను నమ్మిన వారికి ఇది తల్లి. ఒకసారి ఆమె ఒడికి చేరాలంటే అన్ని కష్టాలు తొలగినట్టే. ఆమె నీడలో నిద్రించే వారికి పరమానందం కలుగుతుంది. ద్వారకామాయి బిడ్డలను పాము ఏమి చేయగలదు? భయం వద్దు, ఆ సర్పం ఎట్లా కరుస్తుందో నేను చూస్తాను. ఇది మసీదు కాదు, ద్వారక. ఇక్కడ శరణు పొందిన వారికి ఏ హాని జరగదు. ఈ మసీదు మెట్లెక్కగానే కర్మ ప్రాప్తమైన బాధలు అంతమై ఆనందం మొదలవుతుంది. భగవంతుడు దయామయుడు, మీ కష్టాలు కడతేరుస్తాడు. ఎవరైతే ద్వారకామాయిలో అడుగు పెడతారో వారి లక్ష్యం నెరవేరుతుంది. ద్వారకామాయి ప్రజలను రక్షించేందుకే ఉంది. నేనేమి చెయ్యను, నేనేది స్వీకరించను. సాయి ఆయనకి కావలసినవే భక్తుల నుంచి అడిగి తీసుకుంటారు. 15 రూపాయలు ఆయనకు రావలసినది అడిగి తీసుకుని ఆ మొత్తాన్ని మసీదు అయి ద్వారకామాయికి, మరాఠీలో ఆమె పేరుకి ఇచ్చారు. అందుచేత ఆ డబ్బు తనకు అందినది. శ్రీ సాయినాథాయ నమః. మీరు నా బిడ్డలు, నేను మీ తండ్రిని. శ్రీ సాయి సచ్చరిత్రలోని ఏ లీల చదివినా, ఏ బోధన పఠించినా బాబా యొక్క మాతృ ప్రేమయే ప్రేమామృతమై కురుస్తుంది. ప్రతి భక్తునికి తల్లిలాంటి ప్రేమ, తండ్రిలాంటి రక్షణ కల్పించి వారిని ఆయా సందర్భాలలోని కాపాడిన తీరు ప్రతి అధ్యాయంలోనూ కనిపిస్తాయి. కొన్ని సందర్భాలలో బాబా భక్తుల కోసం పలికిన ప్రేమమయమైన వాక్కులివి. అవును, మీ బాధలన్నింటినీ నాపై మోపండి. నా భక్తుని ఇంట్లో తిండికి కానీ బట్టకు కానీ కొదువ ఉండదు. మీరంతా నా బిడ్డలు, నేను మీ తండ్రిని. ప్రతి దానిని మీరు నా నుంచి పొందాలి. భగవంతుడి గురించి చెడుగా మాట్లాడకూడదు. నువ్వు ఎందుకు ఆతృత పడతావు? నేను అన్నీ చూసుకుంటాను. నిశ్శబ్దంగా ఉండు. నీకు కావాల్సింది నేనిస్తాను. నిన్ను గమ్యానికి చేరుస్తాను. నువ్వెందుకు భయపడతావు? నేనున్నాను కదా. నేనిక్కడ ఉండగా ఎందుకు భయం? బిడ్డ నిద్రించేటప్పుడు మనం అతని దగ్గరే ఉండాలి, మేల్కొని ఉండాలి, కాపలా కాయాలి, లేకపోతే బాధపడాలి. నా భక్తులకు ఎట్టి హాని కలగనివ్వను. నేను వారి గురించే తలుస్తుంటాను. ఒక భక్తుడు పడిపోతుంటే నేను నా 4 చేతులను చాచి అతనిని ఒడిసి పట్టుకుంటాను. నేను అతనిని పడిపోనివ్వను. నేను దానిని అంటే కప్ప తండ్రిని. ఇక్కడ ఉన్నాను. పామును తిరనిస్తానా? నేను ఎలా విడిపిస్తానో చూడు. వీరభద్రప్ప, నీ అసూయకు సిగ్గుపడు. అసూయ విడిచిపెట్టు. పాము కప్పను వదిలేసింది. నేను నా మాట నిలుపుకున్నాను. వసప్ప కప్పను రక్షించాను. భగవంతుడు నా ద్వారా దానిని రక్షించాడు. చూడు, మీ బాధల నివారణకు నేను బాధపడాలి. నేను నిన్ను చావనివ్వను. నేను ముందు చనిపోతే నిన్ను చావనిస్తాను. నందరాంతో నానా చావడానికి సిద్ధంగా ఉన్నాడు. నేనతనిని చావనిస్తానా? దేవుడు దాదాసాహెబ్ జిఎస్ కపర్టే ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నాడు. కానీ నేను దానిని ఒప్పుకోను.
ఓ అన్నా ఓ అన్నా, నేను నిమిషం ఆలస్యం చేస్తే ఇతను ఎస్బి నాచ్నే చనిపోయేవాడు, పిచ్చివాడు. అతని చేతులు పట్టి గొంతు కూడా విసుకబోతున్నాడు. నేను విడిపించాను. నా వారిని నేను కాకపోతే ఎవరు కాపాడతారు? అతడు నావాడు. అతనిని ఆదుకునే బాధ్యత నాకు మాత్రమే ఉంది. అతనికి నేను తప్ప ఎవరున్నారు? రేయింబవళ్ళు నేను నా భక్తులైన బిడ్డల గురించి ఆలోచిస్తాను. వారి గురించే ఆలోచిస్తాను. వారి పేర్లను మరీ మరీ గుర్తు చేసుకుంటూ ఉంటాను. బాపు, ఎస్బి దుమాల్తో రాత్రంతా నాకు నిద్ర లేదు. నేను నీ గురించి ఆలోచిస్తూ పడుకున్నాను. అడుగడుగునా నీ గురించి జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే నీకు ఏమవుతుందో ఆ దేవునికే తెలుసు. నేనెప్పుడునూ అతనిని మరచిపోను. అతడు 2000 మైళ్ళ దూరంలో ఉన్నా నేను గుర్తుంచుకుంటాను. నేనెవరిని కోపగించుకోను. తల్లి తన బిడ్డలపై కోపగిస్తుందా? సముద్రాలు నీళ్లని నదులలోకి తిప్పి పంపుతాయా? నేను భక్తిని ప్రేమిస్తాను. నేను నా భక్తుడికి బానిసను, భక్త పరాధీసుడిని. నేను నా పిల్లలను ఆకలితో ఎలా ఉండనిస్తాను? అయ్యా రండి, బస్తాలతో ఊది తీసుకెళ్ళండి. మీ తల్లి యొక్క నిధిని తీసుకెళ్ళండి. ఈ చిత్రం చూడండి. అందరూ బాబా ఇవ్వు ఇవ్వు ధనం అని అంటారు. నేనేమో వారిని జ్ఞానాన్ని తీసుకోమని అంటాను. కానీ ఎవరూ తీసుకెళ్లరు. నా గురువు అడిగిన వాళ్ళందరికీ అనంతంగా ఇవ్వు అని చెప్పారు. ఎవరు నన్ను కానీ జ్ఞానాన్ని కానీ తెలుసుకోరు. నా నిధి ఎప్పుడునూ తెరిచే ఉంటుంది. ఎవరూ దీనిని తీసుకెళ్ళటానికి బండ్లు తీసుకురారు. నేను తవ్వి తీసుకెళ్ళమని అంటాను. ఎవరూ కష్టపడరు. నిధిని తవ్వి బండ్ల కొద్దీ తీసుకెళ్ళండి అని చెప్పాను. తల్లి యొక్క నిజమైన సత్యమైన కుమారులుగా మీ దగ్గర జ్ఞానాన్ని నిల్వ చేసుకోండి. మనకు ఏమవుతుంది? ఈ శరీరం మట్టిలో కలుస్తుంది, ఊపిరి గాలిలో చేరుతుంది. కానీ జ్ఞానం పొందే అవకాశం మాత్రం మళ్ళీ మళ్ళీ రాదు. అందుకే తొందరపడండి. నా మాటలపై పూర్తి విశ్వాసం ఉంచు. నీ ఆశయం నెరవేరుతుంది. శ్రీ సాయినాథాయ నమః. బ్రహ్మ నా తండ్రి, మాయ నా తల్లి, నేను భగవంతుడిని, అల్లాని, నేనే మహాలక్ష్మిని. నేను ఈ మసీదులో కూర్చుని నిజమే పలుకుతాను. నేను పండరిలోని విఠోబాను. పండరి వెళ్ళు, నేనక్కడ ఉంటాను. నేను దత్తాత్రేయుడిని. నువ్వు పొంగిపోతున్నావా? నీకు మగ సంతానం ఎక్కడ ఉంది? నువ్వు గంగాపూర్లో దత్తునకు చేసిన ప్రార్థన ఫలితంగా నేను ఈ శరీరాన్ని తెంచి నీకు కుమారుడిని ఇచ్చాను. నేను లక్ష్మీనారాయణుడిని. గంగ దగ్గరకు పోనేలా నీ చేతులతోని నా పాదాలు పట్టుకో. ఇక్కడే గంగ ప్రవహిస్తుంది. నీ ధ్యానంలోని నువ్వు అంటే ఈ సాయి యొక్క రూపాన్ని చూసినా, లక్ష్మీనారాయణుడి రూపాన్ని చూసినా తేడా ఏముంది? నేను మారుతిని. నా తండ్రి నన్ను మారుతికి సమర్పించాడు. నేను ఆయన గుడి ముందు సంజ్ఞలు చేస్తూ నేను ఆయన తమ్ముడినని చెబుతాను. నేను కృష్ణుడిని. అందరూ దేవుళ్ళు అల్లాయే. పూర్తి ముద్రలో నేను నిరాకారుడిని, పరిపూర్ణుడిని, నిర్గుణుడిని. నాకు పేరు లేదు. తర్వాత ద్వంద్వ వైఖరితోని నేను కర్మలను కట్టుబడి శరీరంలోకి వచ్చాను. అందుచేత నాకు పేరు నివాసం వచ్చాయి. దేహి అనగా సశరీరుడు, అదే నా పేరు. ఈ ప్రపంచం నా ఇల్లు. బ్రహ్మ నా తండ్రి, మాయ నా తల్లి. వారి కలయిక వలన నాకు ఈ శరీరం వచ్చింది. ఈ ప్రపంచం త్వరగా వాడిపోయేది మరియు మార్పు చెందేది. నేను పర్వార్దిగర్ దేవుడిని. నేను షిరిడీలో పుట్టాను. ప్రతి చోట ఉంటాను. నేను గంగాపూర్, పండరీపూర్ మొదలగు అన్ని చోట్ల ఉన్నాను. నేను భూగోళంలోని ప్రతి చోట ఉన్నాను. నా వయస్సు లక్షల సంవత్సరములు. దీవెనలు ఇవ్వడమే నా వ్యాపారము. ఈ ప్రపంచంలోని ఉన్నవన్నీ నావే. విశ్వమంతా నాలో ఉంది. నేను ప్రతి వస్తువును ప్రతి ఒక్కరికి ఇస్తాను. నువ్వు నమ్మిన దైవాన్నే అంటిపెట్టుకుని ఉండు. ఆయన తప్పక రక్షిస్తాడు. శంకరరావు గోహంకర్తోని వారిని బాధ పెట్టేవారు చాలామంది ఉన్నారు. కానీ వారు నాతో ఉన్నందున వారు ఏ బాధ పడలేదు. భగవంతుడు బాధలకు గురి చేసే వారిని శిక్షిస్తాడు చూడు. దేవుడు మంచి చేసేవారికి బహుమతి ఇస్తాడు, చెడు చేసేవారిని శిక్షిస్తాడు. శ్రీ సాయినాథాయ నమః.
రేయింబవళ్ళు నా బిడ్డలను కాపాడాలి. శ్రీ సాయితోని సంభాషణలు చాలా మామూలుగా మొదలయ్యేవి, కానీ అవి ముగిసేసరికి లోతుకు వెళ్ళిపోయేవి. చాలా సరళంగా లోతైన విషయములను భక్తులకు అర్థమయ్యేలా బాబా బోధించేవారు. 1918లోని ఒకసారి శ్రీమతి తార్కడ్, ఆమె కుమారుడు చిరంజీవి తార్కడ్ సాయిబాబాను దర్శించుకున్నారు. అప్పుడు జరిగిన సంభాషణ ఇది. సాయిబాబా తల్లి, ఈ రోజుల్లో నన్ను చాలా ఒత్తిడి చేస్తున్నారు. కొంతమంది భాగ్యం కోసము, కొంతమంది స్త్రీలను, కొంతమంది కుమారులను కోరుతున్నారు. అయ్యో, నాకేముంది, ఏ కోరికలు లేవు. నేను చూసి చూసి ఒక రోజున ఉన్నట్టుండి మాయమవుతాను. నాకు చాలా చికాకుగా ఉంది. శ్రీమతి తర్కడ్, బాబా ఎందుకలా అంటావు? అప్పుడు మాగతేం కాను. సాయిబాబా, ఎందుకు నువ్వు ఆతృత పడతావు? నీ క్షేమాన్ని భగవంతుడు తలవడం లేదా? నా బిడ్డలు నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది. నేను తృప్తిగా 2 ముద్దలు తిని శరీరం పెంచుకుంటాను. చిరంజీవి తార్కడ్, మేం నీ దగ్గర ఏమి ఉందో అది అడగటానికి వస్తాం. ఆ విషయం నీకు తెలుసు కదా. సాయిబాబా, అవును, నువ్వు కోరుకునేది నువ్వు పొందుతావు. చిరంజీవి తార్కడ్, అవును బాబా, అది మాకు నిశ్చయంగా తెలుసు. కానీ ఎప్పుడు? సాయిబాబా, చాలా తొందరలోనే. చిరంజీవి తార్కడ్, నేనది పొందేలోగా ఇంకా ఎన్ని జన్మలెత్తాలి? నిశ్చయంగా చెప్పండి. సాయిబాబా, 3 జన్మలు చాలు. చిరంజీవి తార్కడ్, కానీ బాబా, నువ్వెప్పుడునూ మాతోనే ఉంటావు కదా. సాయిబాబా, అయ్యో, నేను ఎన్నో జన్మల నుంచి నీతోనే ఉన్నాను. మనం ఎప్పుడూ కలిసే ఉంటాము. నేను రాత్రింబవళ్ళు నా బిడ్డలను కాపాడాలి. మరి ప్రతి పైసాకు లెక్క చెప్పాలి. శ్రీ సాయినాథాయ నమః. నీవే బ్రహ్మవు, అమ్మవు. శ్రీ సాయిని భక్తులు రకరకాల కోరికలతో దర్శిస్తారు. ఎవరి మనోభీష్టాలు వారివి. కొందరు సందేహాలతో వస్తారు, మరికొందరు కోరికలతో వస్తారు, ఇంకొందరు మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. ఎవరెలా వచ్చినా అందరినీ సమాధానపరచడం బాబా ప్రత్యేకత. ఒకసారి బొంబాయి మహిళ జనన మరణ చక్రం నుంచి తనను విముక్తిరాల్ని చెయ్యమంటూ బాబాను ప్రణమిల్లింది. ఆమెకు బాబా చేసిన హితబోధ ఇది.